ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 23వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే విప్రో కొద్దిగా ఫ్లాట్గా క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు వెరీ అగ్రెసివ్ బుల్లిష్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద అన్ని గ్రీన్లో ఉన్నాయి. బట్ బ్యాంకింగ్ సెక్టార్లో స్ట్రెంత్ అనేది కనపడుతుంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే పిఎస్యు బ్యాంకులో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాని తర్వాత రియాలిటీ, మెటల్స్, ఫైనాన్స్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ చాలా అవుట్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కూడా చాలా వాటి కమోడిటీస్ దాకా కూడా మొత్తం కూడా 1% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ S&P 500 విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. యుఎస్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ప్రస్తుతానికి 56 పాయింట్లు